ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారు ఉన్నారు. పూర్తవుతుంది. ఇప్పటికీ ఈసీల నియామకం జరగలేదు. దీనివల్ల విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆయా యూనివర్సిటీలకు అడ్డంకులు ఏర్పడుతున్నాయని చెప్పేసి అంటున్నారు. ఎందుకు ఈ జాప్యం? ఇక తెలంగాణ యూనివర్సిటీ విషయంకి వస్తే ఇంజనీరింగ్ కళాశాల ఇప్పటికీ అందరినీ దాక్షగానే మారిందని చెప్పేసి అటు సీఎం దృష్టికి మీరు ఏ విషయం తీసుకెళ్ళినా సరే ఆయన సుముఖత చూపుతారు అన్న టాక్ కూడా బయట ఉందంటే మీరు ఏ చెప్పినా జరుగుతుంది అన్నట్లుగా ఉంది. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అన్ని యూనివర్సిటీలకు ఈసీల నియామకం జరిగింది. 8 నెలలు పూర్తవుతుంది. ఇప్పటికీ ఈసీల నియామకం జరగలేదు. దీనివల్ల విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆయా యూనివర్సిటీలకు అడ్డంకులు ఏర్పడుతున్నాయని చెప్పేసి అంటున్నారు. ఎందుకు ఈ జాప్యం? జాప్యం గవర్నమెంట్కి మేము ఆల్రెడీ సబ్మిట్ చేసినాము. జాప్యాలు ఏం లేదు. కొన్ని ఇంపార్టెంట్వి ఆల్రెడీ ఇప్పుడు కోరంలు ఉన్నాయి, నడిపిస్తున్నారు. కానీ ఫుల్ టైమ్ మెంబర్స్ను గవర్నమెంట్ ఆల్రెడీ ఇచ్చాము. త్వరలో చేస్తారు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ డిసిషన్ కదా. సో మిగతాది ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ అడిగితే మేము చెప్తాము. సో అది ఉంది, ప్రాసెస్ ఉంది. తొందరలోనే వచ్చేస్తున్నారు. ఫుల్ టైం అందరూ మెంబర్స్ వచ్చేస్తున్నారు అండి. సరే, ఈ రిక్రూట్మెంట్ విషయము గత మార్చి నెలలోనే ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే సమయంలో పార్ట్ టైం ఉద్యోగులు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు నిరసన కూడా వ్యక్తం చేయడం జరిగింది. సో ఇవన్నీ ఇంకా జరగలేదు. ఒకవేళ జరిగితే అంటే ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం ఏ విధంగా? బ్యాలెన్స్ చేసుకొని గవర్నమెంట్ నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. వాళ్ళని కాకుండా మిగతా ఖాళీలను మేము గుర్తిస్తున్నాము. త్వరలోనే నోటిఫికేషన్స్ వస్తున్నాయి గవర్నమెంట్. ఎందుకంటే వాళ్ళని కూడా కొంత అకామిడేట్ చేయాలనే ఉద్దేశంతో కొంత డిలే అయింది. బట్ ఇప్పుడు మిగతా ఖాళీలన్నీ భర్తీ అయ్యే ప్రక్రియ నడుస్తుందండి. అది ప్రాసెస్లో. ఇక తెలంగాణ యూనివర్సిటీ విషయంకి వస్తే ఇంజనీరింగ్ కళాశాల ఇప్పటికీ అందరినీ దాక్షగానే మారిందని చెప్పేసి అటు శాతవాహనకి వెళ్ళింది. ఇటు ఇక్కడ కూడా ఇంజనీరింగ్ కళాశాల వస్తే పేద విద్యార్థులకు కూడా మేలు జరుగుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ విషయంలో తప్పకుండా ఇంతకుముందే ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ గారు కూడా మాకు అన్ని ఫెసిలిటీస్ చూపించడం జరిగింది. నిజంగా కూడా ఇక్కడ చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఫ్యాకల్టీ ఉంది. ఒకటే గవర్నమెంట్ ఆర్డర్ వచ్చేది, గవర్నమెంట్లో పెండింగ్ ఉందన్నారు. నేను కూడా తప్పక చూస్తానని వారికి చెప్పాను. ఇప్పుడు స్టూడెంట్స్ కూడా కొంత రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఐ థింక్ ఈ తెలంగాణ యూనివర్సిటీ డిజర్వ్ వన్ ఇంజనీరింగ్ కాలేజ్. తప్పకుండా మా వంతుగా మేము ప్రయత్నం చేస్తామండి. ఇంకా మిగతా ఈ తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధి కోసం మీరు అన్ని యూనివర్సిటీల అభివృద్ధి, నేను ఒక చైర్మన్గా తెలంగాణ అనే కాకుండా ఇప్పుడు ప్రాసెస్లో కొంత రిక్రూట్మెంట్ అనుకోండి, కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయడము, టీచింగు, డెవలప్మెంటల్ గ్రాంట్స్ కొంత ఇచ్చారు గవర్నమెంట్. ప్రతి యూనివర్సిటీకి 30-40 crores డెవలప్మెంటల్ గ్రాంట్స్ ఇచ్చారు ఆల్రెడీ. దాంతో కొంత డెవలప్మెంట్ అవుతుంటుంది. తర్వాత ఇక ముఖ్యంగా మేమంతా ఇప్పుడు వైస్ ఛాన్సలర్స్ మేము మీటింగ్ పెట్టుకొని సిలబస్ అప్డేట్ చేయడము, కొన్ని రిఫార్మ్స్ చేస్తున్నామండి. అది అవుతుంది ప్రాసెస్. ఇంకో విషయం కూడా, ఈ పరిధి విస్తరణ తెలంగాణ యూనివర్సిటీ ఏర్పడి 2006లోనే ఏర్పడింది. ఇప్పటి వరకు పరిధి విస్తరించలేదు. ఉమ్మడి నిజామాబాద్కు మాత్రమే ఉంది. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్కి ఇస్తే విద్యార్థులకు దూరం భారం కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి కూడా ఉంది. మా దృష్టికి వచ్చింది. అది గవర్నమెంట్ పాలసీ కదా. మేము రాయడం, వాళ్ళకు సజెస్ట్ చేయడం కూడా జరిగింది. గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలి. మండలి తరఫు నుంచి మేము ఆల్రెడీ రికమెండ్ చేసాము. సార్, అంటే సీఎం దృష్టికి మీరు ఏ విషయం తీసుకెళ్ళినా సరే ఆయన సుముఖత చూపుతారు అన్న టాక్ కూడా బయట ఉందంటే మీరు ఏ చెప్పినా జరుగుతుంది అన్నట్లుగా ఉంది. ఉండదు, సాధ్యాలను పరిశీలిస్తారు, అన్నీ చేస్తారు, అట్లేం లేదు. ఇది మాత్రం నిజంగా కూడా ఈ 2 డిస్ట్రిక్ట్లకు, తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్, ఇప్పుడు నేను చాలాసేపు ఓబీసీ మేమందరం లైబ్రరీ అన్ని విజిట్ కూడా చేసామండి. చక్కని వాతావరణం ఉంది. కొంత మనం ఏం చేయాలంటే దానికి కావాల్సినటువంటి అధునాతనమైన కోర్సులు, ఇంజనీరింగ్ అనుకోండి, ఇంజనీరింగ్లో కూడా ఉన్న కోర్సులు కాదు, కొత్తవి చేయాలని ఇంతకుముందు మేము వీసీ గారు, రిజిస్ట్రార్ గారు మేము డిస్కస్ చేసాము అది. సో నేను వచ్చింది కూడా అందుకొరకే. నేను ప్రాక్టికల్గా చూస్తే నాకు కూడా తెలుస్తుంది కదా. సో నిజంగా కూడా నేను కన్విన్స్ అయ్యాను. గవర్నమెంట్కు ఏం చేయాలో తప్పకుండా మేము ఇంజనీరింగ్ కళాశాల వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉంది. తప్పకుండా దాన్ని పరిశీలన చేసి పూజ చేయడానికి ప్రయత్నం చేస్తాం. చివరిగా చిన్న విషయం, కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ ఈ పార్ట్ టైం ఉద్యోగస్తుల విషయంలో 2100 పోస్టులు ఏవైతే ఖాళీగా ఉన్నాయో అవి భర్తీ చేసే సమయంలో వీరికి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి వీరు నిరసన కూడా వ్యక్తం చేశారు. సో అది రిక్రూట్మెంట్ చేపట్టే సమయంలో వీరిని ఎట్లా సంతృప్తిపరుస్తున్నారు? అదే అందుకొరకే కదా ఇప్పుడు కొంచెం లేట్ అయింది కూడా. రీజన్ అదే, వాళ్ళకి ఎక్కడ ఖాళీలు ఉన్నాయి కొంత చూసి వాళ్ళను
డిస్టర్బ్ చేయకుండా మిగతా రిక్రూట్మెంట్ చేయండి ఫేజ్లు అన్నీ వచ్చినాయి కాబట్టి మేము ఆ ప్రాసెస్లోనే ఉన్నాం. ఎవరికి ఏం గవర్నమెంటే ఆల్రెడీ అష్యూర్డ్ వాళ్ళకేం ఇబ్బంది కలగకూడదని. అందుకొరకే మేజర్ రిక్రూట్మెంట్ డిలే అవుతుంది. ఎందుకంటే ఎవరు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, వీళ్ళు ఎవరు ఎక్కడ ఉన్నారు అనేటువంటి ఆ ప్రాసెస్ అంతా ఆల్మోస్ట్ అయింది. ఇప్పుడు ఈసీలో మీటింగ్లు కూడా అవుతున్నాయి. త్వరలోనే కొంత రిక్రూట్మెంట్ కూడా 30-40% రెగ్యులర్ రిక్రూట్మెంట్ కూడా అవుతుంది. థ్యాంక్ యూ.